పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో మిర్యాలగూడ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగా యాదవ్ తోటి ఉన్నాము. చెప్పండి, ఎమ్మెల్సీ సీటు విజయశాంతికి ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఆమె తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసింది. ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమాలు చేయటం వల్ల వారిని కూడా గుర్తించి గతంలోనే కూడా ఆమె ఒక ఎంపీగా చేసింది. సరే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో గవర్నమెంటు ఇక్కడ ఉన్న పిసిసి ప్రెసిడెంట్ కానివ్వండి, సీఎం కానివ్వండి, ఏఐసిసి కానీ వీళ్ళందరూ వారిని గుర్తించి వారికి ఎమ్మెల్సీ బీసీ సామాజిక వర్గానికి ఇవ్వటం జరిగింది. అది మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇవ్వటం చాలా సబబనే అనుకుంటున్నాం. మరి రేవంత్కి సంప్రదించకుండా హైకమాండ్ అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం విజయశాంతికి ఇచ్చారు ఎమ్మెల్సీ టికెట్ అని బయట ఊహాగానాలు వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, పిసిసి అధ్యక్షులు ఉన్నారు, మంత్రివర్గం ఉంది, ఏఐసిసి ఇన్ఛార్జ్ ఇక్కడ మన రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, ఈ మధ్యన వచ్చినట్టు నటరాజన్ గారు. వీళ్ళందరి అభిప్రాయాలు లేకుండా ఏఐసిసి నుంచి రావడం అనేది అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడి నుంచి రిపోర్ట్ ఇవ్వడం వల్లనే అక్కడ ఏఐసిసి పోవటం, ఆ ఏఐసిసి నుంచి ఆమోదం తెలపడం అనేది జరిగింది. అంటే విజయశాంతి పార్టీ గెలిచినప్పటి నుంచి సంవత్సరం మీద 4 నెలల నుంచి పార్టీ కార్యకలాపాలకు సంబంధించి ఏ మీటింగ్ జరిగినా హాజరు కాలేదు. అలాంటి ఆవిడకి డైరెక్ట్ టికెట్ ఎలా ఇచ్చారు అని అంటున్నారు. ఇప్పుడు ఎట్లుంటుందంటే పార్టీకి వారు గతంలో కూడా పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తి వాటి అన్నిటిని సమీకరించి, ఎందుకంటే ఇక్కడ ఉన్నత స్థాయి నాయకులందరూ కూడా పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వీరి స్థాయిలో చర్చలు జరిగి విజయశాంతి గారి అవసరం మన రాష్ట్రంలో ఉంది అని భావించి వారి పేరు పైకి సిఫార్సు చేయడం వల్లనే వారికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఇప్పుడు మరి మీరు ఎమ్మెల్సీ టికెట్లలో చూసుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీకి ఈ విధంగా ఇచ్చారు. మరి బయట చూసుకుంటేనేమో కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల పార్టీ అంటారు. మరి ఏంటి అభిప్రాయం ఏంటి? అలాంటి మచ్చ లేకుండా ఉండటానికే రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా కూడా కులగణన జరగాలి అనే ఒక వాయిస్ని తీసుకొచ్చి అది తెలంగాణ రాష్ట్రాన్ని నుంచే మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో అది అమలు చేయడం జరిగింది. ఆ అమలు చేసే విధానంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ అనే ఒక సామాజిక వర్గ వాళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల వారికి ఇచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోద్ది. ఇది మంచి అభిప్రాయం. ఇక నుంచి కూడా ఈ అంశాల మీదనే ప్రాతిపదికనే మంత్రి పదవులు కానీ, సామాన్య కార్యకర్త కానీ, స్థానిక సంస్థల్లో కానీ ఈ అవకాశాలు ఇవ్వాలని వారు బలంగా కోరుకోవటం వల్లనే ఈనాడు ఈ సమాజంలో ఈ ఎమ్మెల్సీ పదవులు కూడా ఆ విధంగా జరిగినాయి. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు ఓడిపోవడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ. సరే, కాంగ్రెస్ పార్టీ అనేది అక్కడ చేసేంతవరకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం జరిగింది. కాలక్రమేణా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ నాయకుడిని కాదని అవతల నాయకునికి ఇవ్వటం వల్ల అతనికి ఓటమి అనేది అంతే తప్ప గెలుపోవటంలో సహజం. అందులో అక్కడ జరిగినటువంటి విషయం ఆ విధంగా ఉంది. తీన్మార్ మల్లన్న అక్కడ ప్రసన్న హరికృష్ణ బీసీ అనే వ్యక్తికి సపోర్ట్ చేశాడు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండి నరేందర్ రెడ్డికి సపోర్ట్ చేయలేదు, అందుకే ఓడిపోయాడు నరేందర్ రెడ్డి. బీసీ ఓట్లన్నీ ప్రసన్న హరికృష్ణకు పడ్డాయని అన్నారు. నిజమేనా? సరే, అది ఎంతవరకు నిజం అనేది కాకుండా మల్లన్న గారు బీసీ వాదాన్ని ఎత్తుకుర్రు కాబట్టి ఆ బీసీ వాదం కొంత పనిచేసి అక్కడ హరికృష్ణ గారికి ఓట్లు పడటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పార్టీ అభ్యర్థికి ఓట్లు మైనస్ జరగటం అనేది అది జరిగిందనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం. మరి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మిగతా మంత్రుల నుంచి, కొంతమంది ఎమ్మెల్యేల నుంచి సహకారం తక్కువైంది అని వార్తలు వస్తున్నాయి. నిజమేనా? అది ప్రజల ఊహాగానాలు మాత్రమే. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, పిసిసి అధ్యక్షులు కానీ వారిని కాదని వ్యతిరేకత అనేది జరగదు. కాకపోతే కొంతమందికి నచ్చని వారికి వేరే తీరు ఉంటుంది, కానీ అది పార్టీలో అలాంటి వాటిని ఎమ్మటే తుడిచిపెడతారు, అలాంటి అనేది రానియరు. ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఛార్జి నటరాజన్ గారు కూడా వారు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వారిని గుర్తించి వారికి న్యాయం చేయాలి అనే ఆలోచనతోటే వచ్చింది. కాబట్టి అలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అంతా అడ్జస్ట్మెంట్ చేసి ఏకాభిప్రాయంతో ముందుకు పోద్దని తెలియజేస్తా ఉన్నాం. చివరి ప్రశ్న, మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆవిడ శైలి ఎలా ఉంది? ఆమె పనితీరు ఎలా ఉంది? అయితే వాస్తవానికి చెప్పాలంటే వారి గురించి పేపర్లో చూసినాం, పూర్తి స్థాయిలో కూడా మేము కొంత స్టోరీ చూస్తున్నాం. వారు కింది స్థాయి నుంచి కూడా వచ్చినటువంటి వ్యక్తి, గతంలో పార్లమెంటు సభ్యురాలుగా కూడా ఉంది, పార్టీకి విధేయులుగా, అందులోటి రాహుల్ గాంధీ గారి
కుటుంబానికి విధేయులుగా కాంగ్రెస్ పార్టీకి విధేయురాలుగా ఉండటం వల్ల మరి ఆమె చిన్న స్థాయి నుంచే ఈనాడు ఏఐసిసి కానీ సిడబ్ల్యూసి కానీ మరి రాష్ట్ర ఇన్ఛార్జిగా రావడం జరిగింది. మరి అలాంటి రావటం వల్లనే వాళ్ళంటి వాళ్ళు ఉండటం వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఇంకా పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేది మా అభిప్రాయం.